నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, భారత సమర సేనాని. ఆయనకి జననం తప్పితే మరణం లేదు. ఆయన మరణం పట్ల ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆయన మరణించారనే విషయాన్ని ఒకవేళ నిజమైతే ఆ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికైతే ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ ఇవాటికి సిద్ధంగా లేరు. 129వ జయంతి జరిగింది నిన్న ఆయనది. ఈ రోజున కూడా ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆయన చితాభస్మం తీసుకురండి, జపాన్లో ఉన్న రెంకోజీ ఆలయంలో ఆయన చితాభస్మాన్ని, ఆయనదని చెబుతున్న చితాభస్మాన్ని భద్రం చేశారు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు పండిట్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన కుటుంబ సభ్యులు అనుచరులు అప్పట్లో నిరాకరించడంతో ఒక స్టేల్మేట్, ఒక ప్రతిష్టంభన కొనసాగుతోంది. అప్పటి నుంచి తర్వాత మొరార్జీ దేశాయ్ గారి హయాంలో కూడా తీసుకురావడానికి ఆ రోజున 1979లో ప్రధాని మొరార్జీ దేశాయ్ పరిపాలనిస్తున్న సమయంలో జపాన్ సైనిక అధికారి నేతాజీ భస్మాలను భారత్కు తీసుకెళ్లాలని కోరినా అది సాధ్యపడలేదు. ఎందుకని సాధ్యపడలేదు? ఎక్కడ స్టేల్మేట్? అసలు ఆయన మృతికి సంబంధించి ఎందుకు ఇప్పటికీ ఆ సందిగ్ధత కొనసాగుతుంది? ఆ విమాన ప్రమాదంలో మరణించింది ఆయనేనా? ఒకవేళ ఆయన తప్పించుకుని ఉంటే ఆయన ప్రవాసంలో ఏ పేరుతో జీవించారు? ఇలా రకరకాల కథనాలు వచ్చినాయి. నేతాజీ మరణించారు అని చెబుతున్న తర్వాత ఆ రోజు జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించలేదు. బట్ ఒక జర్మన్ రైటర్ ఆయన పుస్తకం రాశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద. ఆయన పేరు హ్యూస్ టాయ్. ఆయన స్ప్రింగింగ్ టైగర్ అనే టైటిల్ పెట్టి నేతాజీ పట్ల ఆయనకున్న అభిమానం, ఆయన ఒక ఫార్మర్ ఏజెంట్ కూడా, అంటే సీక్రెట్ ఏజెంట్ కూడా, ఆయన రాసుకుంటూ వస్తారు. అంటే ఆయన విన్నదా లేకపోతే ఆయన కన్నదా అనే విషయం మీద స్పష్టత రాలేదు. కానీ ప్రో ప్యాట్రియో మోరో అనేది జపనీస్ భాషలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిట్ట చివరి వాక్యం అట. టెల్ ఇండియన్స్ దట్ ఇండియా షల్ బి ఫ్రీ అని చెప్పి ఆయన తుది శ్వాస విడిచారని చెప్పి, అది చెప్తుంటేనే గూజ్ బంప్స్ వస్తుంది. ఆ పుస్తకం చదువుతున్నా కూడా ఎవరికైనా ఖచ్చితంగా ఒక మన సమరసేన అని చిట్ట చివరి నిమిషంలో కూడా, ప్రమాదం జరిగి విమానం కూలిపోయిన క్షణంలో కూడా ఆయన అన్నమాట ప్రో ప్యాట్రియో మేరో, టెల్ ఇండియన్స్ దట్ ఇండియా షల్ బి ఫ్రీ. ఆయన అన్నది భారతీయులకు చెప్పండి భారతదేశం స్వాతంత్రం సాధిస్తుంది, తెచ్చుకుంటుంది అని. అంటే లాస్ట్ బ్రెత్ కూడా ఆయనది. భారత్ స్వాతంత్రం గురించి మాట్లాడారు ఆయన. 47-48 రోజులు ఆయన సబ్మెరైన్లో ట్రావెల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన పాత బస్తీలోని మల్లేపల్లికి చెందిన ఒక యువ ఇంజనీర్ ఆ రోజుల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేశారు. ఈరోజుకి ఆయన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం, అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఉండుండకపోవచ్చు, 130 ఏళ్ళు సరే, అంటే జరిగి 70-80 ఏళ్ళు అయింది అనుకున్నా కూడా, అంటే 45కు పూర్వం అని అనుకున్నా కూడా థర్డ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు ఇంకా. ఏది, నేతాజీతో ట్రావెల్ చేసిన సబ్మెరైన్లో ట్రావెల్ చేసిన ఒక ఇంజనీర్, ముస్లిం ఇంజనీర్. ఆయన నేతాజీ అంటే విపరీతమైన అభిమానం ఆయనకి. ఆయన ట్రావెల్ చేశారు సబ్మెరైన్లో. ట్రావెల్ చేసినప్పుడు నేతాజీ ఎన్నో విషయాలు ఆయనతో పంచుకున్నారట. ఆయన యుద్ధ వ్యూహాలు, జపాన్ అండ్ జర్మనీతో కలవటానికి గల కారణాలు, అండ్ అదే సందర్భంలో జపాన్ కానీ జర్మనీ కానీ ఆయనకి ఇచ్చిన గౌరవం, ప్రవాసంలో ఆయన నిర్మించిన సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్. సో ఇన్ని అభిప్రాయ భేదాలు ఎలా ఉన్నప్పటికీ మహాత్మా గాంధీతోటి, పండిట్ నెహ్రూ తోటి వారికి ఈయనిచ్చిన గౌరవం, అండ్ సర్దార్ పటేల్కి ఆయనకి జరిగిన కన్వర్జేషన్స్, ఇవన్నీ కూడా యువ ఇంజనీర్ తర్వాత పుస్తకంలో రాశారట. బట్ అన్ఫార్చునేట్లీ అది ఆ పుస్తకం ఉర్దూలో ఉంది. దాన్ని మరి ఎవరన్నా ట్రాన్స్లేట్ చేశారా లేదా అనే దాని మీద ఇతమిత్తంగా సమాచారం లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మన నేతాజీ, మన సుభాష్ చంద్రబోస్ ఈరోజుకి పిల్లలకి ఆయన ఒక హీరో, యంగ్ జనరేషన్కి ఆయన ఒక స్ఫూర్తి, అలాగే ఓల్డ్ జనరేషన్కి ఆయన ఒక ఐకాన్. సో ఏ జనరేషన్ టచ్ చేసినా ఆయన జనం గుండెల్లో సజీవంగా ఉన్నారు. ఆయన జననం ఒక్కటే తెలుసు, ఆయన మరణం లేని సమరసేనాని. ఆయన చితాభస్మం గురించి ఆలయ పూజారి 1945 సెప్టెంబర్ 14వ తేదీన నేతాజీ చితాభస్మాలని రెంకోజీ ఆలయంలో ఒక పాత్రలో భద్రం చేశారు. నేతాజీ అని భావించి భద్రం చేసినవి మనం నిర్ధారించలేము, ఎందుకంటే ఇతమిద్దంగా సమాచారం లేదు. మన ప్రభుత్వాలు తీసుకోవట్లేదు, వాళ్ళు కోరుతున్నారు. ఆ ఆలయ పూజారి పేరు క్యోయి మోచిజుకి. ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు,
ప్లడ్జ్ చేశారు, భారతదేశం తీసుకెళ్లే వరకు నేతాజీ చితాభస్మాలని మేము మా దగ్గర సురక్షితంగా ఉంచుతామని చెప్పేసి. గ్రేట్నెస్ ఆఫ్ జపనీస్. మన నేతాజీ అంటే వాళ్ళకి ఎంత ప్రేమో, ఎంత అభిమానమో. అండ్ ఆయన చెప్పింది కూడా చిట్ట చివరిలో, ఆయన హ్యూజ్ టాయ్ రాసిన ది స్ప్రింగింగ్ టైగర్లో ప్రో ప్యాట్రియో మోరో, టెల్ ఇండియన్స్ దట్ ఇండియా షల్ బి ఫ్రీ అండ్ అంటే ఆ భాష కూడా ఆయన నేర్చుకున్నారు. అండ్ ఈరోజు నేతాజీ కుమార్తె అనితా బోస్ చెబుతున్నారు, తమ తండ్రి గారి చితాభస్మాన్ని తీసుకురండని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆ రెంకోజీ ఆలయంలో 67 నుంచి 2005 వరకు భారత ప్రభుత్వం ఆలయ నిర్వహణ ఖర్చుల కోసం 52 లక్షల రూపాయల పైగా చెల్లించింది. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనీ స్పెంట్ ఆన్ దట్, బట్ మన నమ్మకాలు, మన విశ్వాసాలు, మన ప్రేమ, మన ఆత్మీయత, మన ఆపేక్ష అండ్ ఆయన పట్ల మనకున్న గౌరవం, మొత్తం భారత జాతికి ఉన్న గౌరవానికి సంబంధించిన ప్రశ్న. అక్కడున్నది చితాభస్మంతో కూడుకున్న ఒక చిన్న పాత్ర కాదు, భారతీయుల గుండె అక్కడ ఉంది. ఆ గుండె చప్పుడు ఆ చితాభస్మం ఉన్న పాత్రలో వినిపిస్తూ ఉంటుంది. దాని నుంచి వచ్చే ఒకే ఒక సౌండ్, టెల్ ఇండియన్స్ దట్ ఇండియా షల్ బి ఫ్రీ, ప్రో ప్యాట్రియో మోరో. నేతాజీ చితాభస్మాన్ని మనం తీసుకురావాలి, మన పుణ్యనదుల్లో కలపాలి, ఆయనకి విముక్తి కల్పించాలి, ఆయనకి స్వర్గలోక ప్రాప్తి కల్పించాలి అని చెప్పేసి ఆయన గాఢంగా అభిమానించే వారు ఆయన కుటుంబ సభ్యులు ఉండే 2-3 జనరేషన్స్ వాళ్ళు ఉన్నారు, ఈ రోజుకి కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎస్, మన ప్రైడ్, మన ఐకాన్. ఈరోజు ఆయన గురించి ఒక పాఠం చెబుతుంటే గూస్ బంప్స్ వస్తాయి విన్నవాళ్ళకి. ఒక జాతీయ భావ స్ఫూర్తిని చాలా బలంగా ఆయన ఎలా పెనట్రేట్ చేసి తీసుకెళ్లారు. ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థలు లేని రోజుల్లోనే ఆయన చేసిన అద్భుతం, ఆయన చేసిన విన్యాసాలు అండ్ అలాగే బ్రిటిష్తో ఆయన చేసిన పోరాటం. ఒక దశలో ఒక ప్రచారం కూడా జరిగింది, బ్రిటిష్ వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని సజీవంగా అప్పచెబితే మీకు స్వాతంత్రం ఇచ్చేస్తామని. ప్రచారంలో నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు, కానీ ఆ రోజు నేతాజీ అంటే బ్రిటిష్ వాళ్ళకున్న దడ ఏంటనేది అందులో స్పష్టంగా అర్థమైంది. మనకి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని దొంగచాటున కాల్చి చంపారు ఆయన. సో ఇందులో కూడా ఏమన్నా కుట్రకోణం ఉందా? ఒకవేళ అది ఆ విమాన ప్రమాదం జరిగి ఉండి జపాన్లో ఆయన విమానం నేలకూలి అక్కడే ప్రాణాలు కోల్పోయి, ఆ ప్రాణాలు కోల్పోయే ముందుగా ఆయన అన్న మాటలు ఇవన్నీ దేనికి సంకేతం? ఏమన్నా కుట్ర ఉందా? కుట్రలో అప్పట్లోంచే డీప్ స్టేట్ కార్యక్రమాలు నడుస్తున్నాయి తెలుస్తుంది. బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ వాళ్ళందరూ కూడా కలిసే చేసింది. సరే, నాజీల సహాయం తీసుకున్నారు, లేకపోతే జపనీస్ సహాయం తీసుకున్నారనే ఒక దుగ్ధ ఆయన మీద ఉంటే ఉండొచ్చుగాక. బట్ ఆయన చేసింది స్వాతంత్ర పోరాటం. ఆ పోరాటంలో కలిసి వచ్చే వాళ్ళని కలుపుకొని వెళ్ళి ఒక ఆర్మీని నిర్మించడం అంటే సామాన్యమైన వ్యవహారం కాదు. ఈ మధ్య చదువుకున్నాం, ఆ రోజున ఒక జమీందారు కుటుంబానికి చెందిన ఒక 17 ఏళ్ల బాలిక తన చదువుకి స్వస్తి చెప్పి నేతాజీ కోసం అని చెప్పేసి ఆర్మీలో ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరి ఆమె పడిన వేదన, బాధ ఏది, ఆమెను వెంబడిస్తుంటే బ్రిటిష్ ఆర్మీ ఎక్కడ కూడా వెరవలేదు. ఆవిడ 92 ఏళ్ళు బ్రతికారు. చెన్నైలో ఆవిడ చిట్ట చివరి రోజులు గడిచినాయి, అత్యంత పేదరికంలో గడిచినాయి. ఆమెను చూసి నేతాజీ అన్నారు, యు ఆర్ మై సోల్జియర్, నువ్వే నా సైన్యం అన్నట్ట. అలా ఆ రోజు యువతరాన్ని ఆకర్షించి స్వాతంత్ర సమరం వైపు నడిపించిన ఒక అద్భుత యోధుడు. మనం ఆయన గురించి తలుచుకోవటానికి మనకు అదృష్టం ఉంది. అలాగే ఇంకో దురదృష్టం కూడా ఉంది, ఏంటంటే ఆయన మనం చూడలేకపోయామే అని. నో ఇష్యూ, ఆయన చూడలేకపోయినా ఆయన ప్రతి భారతీయుడి మనసులో, గుండెలో సజీవంగా ఉంటాడు. ఇవాళ 100 సంవత్సరాలు కానివ్వండి, 200 సంవత్సరాలు కానివ్వండి, 1000 సంవత్సరాలు కానివ్వండి. అటువంటి అద్భుత పోరాట యోధుడి గురించి స్మరించుకోవటం, మాట్లాడుకోవటం అనేది మన జాతీయ భావ స్ఫూర్తిని మనకుగా పెంపొందించుకోవటం, అలాగే ఉన్న స్ఫూర్తిని మరింత అగ్రెసివ్గా పెనట్రేట్ అయ్యేలాగా చూసుకోవడం మన బాధ్యత. ఈరోజు గ్లోబలీకరణ, ప్రపంచీకరణ అంటాము, గ్లోబలీకరణ అంటాం, గ్లోబలైజేషన్ జరుగుతున్న తరుణంలో, ఎల్లలన్నీ చెరిగిపోతున్న తరుణంలో ఎల్లలు కావాలి ఈ దేశానికి అని చెప్పి ఇంటిని వదిలేసి భార్యాబిడ్డల్ని కూడా ఆయన దేశం కోసం పనిచేస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఆయన చేసిన పోరాటం, అలాగే ఆయన చూపిన పటిమ, ఆయనకున్న ఆ యుద్ధ లక్షణాలు, అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన గెలిచినప్పుడు మహాత్మా గాంధీ ఒక మాట అన్నారు,
ఆయనకి ఎదురుగా భోగరాజు పట్టాభిస్తరామయ్య గారిని నుంచోబెట్టారు మహాత్మా గాంధీ క్యాండిడేట్గా. బట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెలిచారు. అప్పటికి ఆయన ఐసీఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్ పూర్తి చేసి వచ్చారు. భోగరాజు పట్టాభిస్తరామయ్య ఓడిపోయినప్పుడు మహాత్మా గాంధీ అంటే భోగరాజు ఓటమి నా ఓటమి అన్నారు. అంటే తన ఓటమి అన్నారు మహాత్మా గాంధీ. వెంటనే ఆయన సుభాష్ చంద్రబోస్ రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చారు. మహాత్మా గాంధీ మీద ఉన్న గౌరవం కొద్దీ నా రాజీనామా నేను సమర్పిస్తున్నాను. అది నేతాజీ వ్యక్తిత్వం.